మిత్రులారా అందరికీ నమస్తే. ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీడిఎస్యు, పీవీఎల్ అనేక ప్రజాతంత్ర ఉద్యమాల్లో కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాల్లో ఉన్నటువంటి జి రామయ్య గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ ఏ ప్రాంతం, ఏ ఊరు, ఆ వివరాలు చెప్పండి. ఖమ్మం జిల్లా కోసమంచి మండలం జక్కేపల్లి గ్రామం. మీ కుటుంబ నేపథ్యం? మేము నలుగురు అక్కలు, నేను వాళ్ళకి ఒక తమ్ముడిని. మా నాన్నగారు నారాయణ, మా అమ్మ కాశమ్మ. మా నాన్నగారు ఊళ్ళో గ్రామ సేవకుడిగా పనిచేశాడు, మా అమ్మ కూలి పనికి వెళ్ళేది. కామ్రేడ్, ఈ విద్యాభ్యాసం వివరాలు ఎక్కడెక్కడ కొనసాగింది వివరించండి. నేను 5వ తరగతి వరకు మా సొంత ఊరు జక్కేపల్లిలో చదివాను. 6, 7 రాయస్పురం హాస్టల్లో చదువుకున్నాను. 8, 9, 10 ఇంద్రానగర్ హై స్కూలు. ఆ తర్వాత కాలేజీ న్యాయబజార్ కాలేజీ, ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీలో నా విద్యాభ్యాసం అంతా పూర్తి చేశాను. ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ చేశారు. సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం అనుకోవచ్చు, లేదా మధ్యతరగతి కుటుంబం అనుకోవచ్చు. మంచిగా ఉద్యోగం చేసుకుంటే మంచి ఇన్ని టెన్షన్స్ ఉండవు, ఇన్ని ముళ్ళ బాటలు, ఇన్ని రాళ్ల బాటలు ఉండవు. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి మీరు ఎందుకు ఉద్యోగాల పట్ల వచ్చారు? అసలు రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు వివరించండి. నేను చదువుకుంటూ ఇంటర్మీడియట్లో నా సీటు కోసం నేను న్యాయబజార్ కాలేజీకి వచ్చాను. ఆ రోజుల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను కాలేజీలోకి ఎంటర్ కాగానే ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ అనే ఒక 2 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఆ రోజు నా సీటు రాకపోతే నేను పీడిఎస్ వాళ్ళ వెంట తిరుగుతుంటే నాకు పీడిఎస్ నాయకులు ఉన్నవారు నన్ను తీసుకెళ్ళి సీట్ ఇప్పించారు. అప్పటికే నేను ఒక కళాకారుడిగా ఉన్నాను. వాళ్ళు కాలేజీలో జల్లబాటు పెడితే ఆ జల్లబాడులో నేను పాటలు పాడితే నేను వాళ్ళకి ఆకర్షితుడై వాళ్ళు నన్ను పీడిఎస్లో తిప్పుకోవటం అనేది జరిగింది. వాళ్ళకి మీరు ఆకర్షితయ్యారా, మీకు వాళ్ళు ఆకర్షితులయ్యారా? నేనే వాళ్ళకి ఆకర్షితున్నాను. కామ్రేడ్, పీడిఎస్యులోకి వచ్చామంటున్నారు. పీడిఎస్యులో ఏ బాధ్యతలు నిర్వర్తించారు? నేను పీడిఎస్ ఖమ్మం నగర కార్యదర్శిగా నేను పనిచేశాను. ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశాను. ఆనాడు విద్యార్థి ఉద్యమంలో ముఖ్యంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే, కాడా బిల్డింగ్కి వ్యతిరేకంగానే, అమ్యూజ్మెంట్ పార్క్కి వ్యతిరేకంగానే, అదేవిధంగా విద్యార్థుల యొక్క రోజువారీ సమస్యల మీద కూడా అనేక ఉద్యమాలు ఖమ్మం నగరంలో చేశాం. ఆనాడు శాంతినగర్ కానీ, న్యాయబజార్ కానీ, ఉమెన్స్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కానీ, ఈరోజు అన్ని హాస్టళ్లలో కూడా హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద నిత్యం పోరాటాలు నిర్వహించడం అనేది జరిగింది. ఒకటి చెప్పండి కామ్రేడ్, ఆ రోజుల్లో ఉన్న విద్యార్థి సమస్యలకి ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలుగా మీరు ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్నారు. వేరియేషన్ ఏమైనా చేయవచ్చు వీలుంటే చెప్పండి. ఈరోజు చాలా తేడా కనపడుతుంది. ఇలా ఆ రోజు విద్యార్థి ఉద్యమాలంటే అన్ని హాస్టల్ కేంద్రాలుగా, గవర్నమెంట్ కాలేజీలుగానే ఉన్నాయి. ఆ తర్వాత 91 తర్వాత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చిన తర్వాత విద్యా విధానంలో మార్పు వచ్చేసింది. మొత్తం ప్రైవేటు విద్యాలయాలు వెలిసినాక విద్యార్థి ఉద్యమాలకి విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితికి ఏర్పడ్డది. ఆనాటి ఉద్యమానికి ఈనాటి ఉద్యమానికి ప్రధానంగా ప్రైవేటీకరణ, ప్రైవేటు విద్యాలయాలు చేపట్టి విద్యార్థి సంఘాలకి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి చెప్పండి, విద్యార్థి సంఘం బాధ్యతలు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏ ఆర్గనైజేషన్లోకి వచ్చారు? నేను నా డిగ్రీ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్లో అయిపోయిన తర్వాత పార్టీ ఆదేశాలనుసారం నేను కార్మిక ఉద్యమంలోకి వచ్చాను. కార్మిక ఉద్యమంలో ఆనాడు కార్మిక ఉద్యమం పరిచయం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మిక ఉద్యమ నాయకుడిగా, ఐఎఫ్టియు కార్మిక ఉద్యమ నాయకుడిగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ నేను ఇప్పుడు ప్రస్తుతం ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కార్మిక ఉద్యమాల్లో పనిచేస్తున్నాను. కాబట్టి మీరు పీడిఎస్యు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీలో మీరు బాగా ఫేమస్, వైరల్, ఇప్పుడంటే వైరల్ అయిందని అనుకోవాలి. స్నేహమేరా జీవితానికి అప్పటి నుంచి మిమ్మల్ని నేను ఎరుగుదును. జనరల్గా విద్యార్థుల నోట వెంట కూడా ఈ పాట, అంటే బాత్రూమ్ సింగర్స్ అనుకోండి, ప్రొఫెషనల్ సింగర్స్ అనుకోండి, లేకపోతే దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ చరణం ఇదయ్యేది. అంటే ఇప్పటికిప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను కాబట్టి అంతా పాడటం గుర్తు తెచ్చుకొని అనేది సాధ్యమైంది కదా. మీకు గుర్తున్నంత మట్టికి స్నేహమేరా జీవితానికి ఆ పాటని పాడమని మన తరఫున, మన ఛానల్ ప్రేక్షకుల తరఫున అడుగుతా ఉన్నాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే పాటరా,
ఆటలెల్లో అడుగులై పాటలెల్లో పదములై ఆటలెల్లో అడుగులై పాటలెల్లో పదములై పోయేవాని వలలో చిక్కి లేచిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా గోవటానికి వెలుగునిచ్చే వెల్లెరా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై పేదవాళ్ళతో స్నేహము పెరుగు పువ్వా చందము కష్టజీవుల బంధము కలిసి నడిచెటి మార్గము స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటకు వెన్నెలిచ్చే వెన్నెలా. కామ్రేడ్ చెప్పండి, పీడిఎస్యు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఉద్యమంలో చేర్చుకునే క్రమంలో ఆ సమావేశం జరిగినప్పుడు మీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పాటని పాడండి మన ప్రేక్షకుల కోసం. ఉయ్యాలో జంపాలా ఈదో పిడికూల దొయాలా ఈదో పిడికూల దొయాలా నిద్రపోవ కాదురా ఈ గీతిక పాడేది నిద్రపోవ కాదురా ఈ డోలిక నూపేది చెదరని నీ సిరునవ్వే ఆశమాలు రేపేది చెదరని నీ సిరునవ్వే ఆశమాలు రేపేది ఉయ్యాలో జంపాలా ఈదో పిడికూల దొయాలా ఈదో పిడికూల దొయాలా. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ప్రథముడివి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ప్రథముడివి జార్జి రెడ్డి వారసుడివి విప్లవాల ప్రేముడివి విద్యార్థుల ఉద్యమాల పేరు ఇంకా జంపాల ప్రసాదో ఉయ్యాలో జంపాలా ఈదో పిడికూల దొయాలా ఈదో పిడికూల దొయాలా. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళారు మమ్మల్ని. కామ్రేడ్ చెప్పండి, ఎల్పిజి వచ్చింది 91 ప్రాంతంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు ఆధ్వర్యంలో వచ్చినట్టు ప్రపంచం కుగ్రామమైంది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎల్పిజి ఏదైతుందో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ భారత కార్మిక వర్గం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంది? అటు సంఘటిత రంగం మీద కానీ ఇటు అసంఘటిత రంగ కార్మికుల యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయి మీ కోణంలో, మీ పార్టీ కోణంలో, మీ ట్రేడ్ యూనియన్ కోణంలో? ఈ ఒక్క ఇంటర్వ్యూతోనే సాధ్యం కాదు కానీ అంతా చెప్తాం, కొంత వీలున్నంత వరకు చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ప్రధానంగా నూతనార్థిక పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చిన పివి నరసింహరావు తీసుకొచ్చాడు. ఈ విధానాలు వచ్చినాక ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల మీద ప్రధానంగా పడ్డాయి. దీంట్లో ప్రధానంగా ఈరోజు టెలికాం రంగం కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, విద్యుత్ కానీ, అదే ఎల్ఐసి కానీ ఇలాంటి రంగాలన్నింటినీ కూడా ప్రైవేటీ మేనేజ్మెంట్లోకి తీసుకురావడానికి ఆద్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవి ప్రధానంగా కార్మికుల యొక్క విధానాల మీద బాగా ప్రభావం పడ్డాయి. ఇవాళ ప్రధానంగా ఒకప్పుడు అసంఘటిత రంగం కార్మిక వర్గం, ఉదాహరణకు మన ఖమ్మం జిల్లానే చూసుకుంటే వందలాది మంది కార్మికులు పనిచేసేది. రైస్ మిల్లు కానీ, దాల్ మిల్లు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లుల్లో కానీ ఇలా మన ఖమ్మం జిల్లాలో వందలాది మంది కార్మికులు పనిచేశారు. ఎప్పుడైతే ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చినాక ప్రపంచంలో కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఇతర దేశాలలో రైస్ని ప్యాడీ పండియటం వచ్చినాక అంతకుముందు మన ఖమ్మం జిల్లాలో దాదాపు 42 రైస్ మిల్లు ఉండేవి. దీని మీద దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. ఎప్పుడైతే ఇతర దేశాల్లో కూడా పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అదే కేరళ కానీ, పంజాబ్ కానీ ఎప్పుడైతే వరి పండియటం వచ్చిందో ఆ ప్రభావం ఇవాళ మన తెలంగాణ మీద కూడా పడి అనేక రైస్ మిల్లు మూతపడిపోయినాయి, అనేక పరిశ్రమలు మూతపడిపోయినాయి. ప్రధానంగా పివి నరసింహరావు తీసుకొచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు కార్మిక వర్గానికి ఉరితాడుగా మారాయనేది నేను అభిప్రాయపడుతున్నాను. బీజేపీ మొన్నటిదాకంటే దేశాన్ని పరిపాలించినట్లలో అటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ని కాదని ప్రజలు బీజేపీని కోరుకున్నటువంటి క్రమంలో కార్మిక వర్గం పట్ల బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి?
రెండు ఒకతాను ముక్కలేనే అంటే ఇంకేమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎలా అనిపించింది మీ ట్రేడ్ యూనియన్ కోణంలో పరిశీలించినప్పుడు? బీజేపీ కాంగ్రెస్కి ఎటువంటి తేడా లేదు. ఒకే తానుగుడ్డలు ఈ రెండు కూడా. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ప్రధానంగా రెండో లేబర్ కమిషనర్ని తీసుకొచ్చింది. దాని ప్రభావం ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం రెండో లేబర్ కమిషనర్లు తీసుకొచ్చారు. ఆ రెండో లేబర్ కమిషనర్లు ఏంటంటే మొత్తం కూడా కార్మిక వర్గానికి ఇప్పుడున్న చట్టాలు ఏవైతున్నాయో ఈ చట్టాలన్నీ మార్పు చేయాలని ఆనాడే వాజ్పేయి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు కార్మిక వర్గం పోరాటం చేస్తే వాటిని పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆపు చేయగలిగింది. ఆనాడు వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి, కార్మిక ఉద్యమం బలంగా ఉన్నది. ఆనాడు పార్లమెంట్లో ఒక రకంగా చూస్తే 90 మంది 80 మంది వామపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా అక్కడ మాట్లాడగలిగారు. ఆ బిల్లు కాకుండా చేయగలిగే శక్తి ఆ రోజు ఉంది. కాబట్టి ఆ రోజు ఆ ప్రభుత్వాలు ఎన్నిక తీసుకున్నాయి. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక హత్యేదిన్ అన్నాడు. హత్యేదిన్ అంటే మంచి రోజులు మనకు వస్తాయి కార్మిక వర్గానికి అనుకొని అందరం కూడా ఆశపడ్డారు. కానీ ప్రధానంగా హత్యేదిన్ అంటే ఎవరికి వచ్చాయి మంచి రోజులు అంటే పెట్టుబడిదారులకి, అదానికి, అంబానీకి, మొత్తం గుజరాత్ వాళ్ళకే వచ్చిందే తప్ప కార్మిక వర్గానికి ఎటువంటి లేదు. అందుకని ఇవాళ బిఎస్ఎన్ఎల్లో ఒకేసారి మొత్తం కూడా 80,000 మంది కార్మికులు రిటైర్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. అదే కాదు, ఇవాళ ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయబోతున్నాడు. ఇవాళ బ్యాంకులన్నింటినీ కూడా గతంలో ఉన్న ఆంధ్ర బ్యాంకు కానీ, పంజాబ్ బ్యాంక్ కానీ, నేషనల్ బ్యాంకులు అన్నింటినీ తీసుకొచ్చి గతంలో ఎస్బీఐ ఉంటే దాన్ని ఎస్బీఐగా మార్చి ఇలా మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఇలా బీజేపీ మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రధానంగా ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎటువంటి తేడా లేదు. ఈ రెండు కూడా పచ్చి కార్మిక వ్యతిరేక పార్టీలు. మీరు కార్మిక వర్గ కోణంలో అటు ప్రజలకి, ముఖ్యంగా కార్మిక వర్గానికి, అసంఘటిత రంగ కార్మికులకి నష్టం చేస్తున్నారు కాంగ్రెస్ అని, అంతకంటే ఎక్కువ బీజేపీ నష్టం చేస్తుందని అన్నారు. ఇంకా బీజేపీ తన విధానాల్లో ప్రధానమైనటువంటి అంటారు ఫండమెంటల్స్ అనండి, లేకపోతే బేస్ మట్టం అనండి, భాషలో బిల్డింగ్ వర్కర్స్ అసలు పునాదులు అంటారు కదా, ఈ మతాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ అంటే వాళ్ళు కమిటీ చేసుకుంది భారతదేశంలో ఉన్నటువంటి లేకపోతే ప్రపంచంలో ఉన్న హిందువులకి వాళ్ళందరూ ప్రతినిధుల ఎందుకు ప్రజల్ని ఆ పేరుతోని మభ్యపెడతా ఉంది. వాళ్ళ మీ పార్టీలుగా కానీ లేకపోతే మీ ట్రేడ్ యూనియన్ కోణంలో బీజేపీని ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? బీజేపీ పార్టీ పచ్చి మతోన్మాద పార్టీ. ఈ బీజేపీ రాజ్యాంగంలో ఏం చెప్తుంది? అన్ని మతాలకు సర్వాధికారాలు ఉన్నాయని చెప్తుంది రాజ్యాంగం. అది క్రిస్టియన్ అయినా, హిందువైనా, బౌద్ధువైనా, ఎవరైనా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, రాజ్యాంగ పరిధిలో ఎవరైనా ఉండొచ్చు అని చెప్తుంది. కానీ బీజేపీ మాత్రం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, ముస్లింలు ఉండొద్దు, క్రిస్టియన్లు ఉండొద్దు, జైనులు ఉండొద్దు, ఇతరులు ఎవరు ఉండడానికి లేదనే ఒక మతోన్మాదాన్ని ఇలా పెంచి పోషిస్తుంది బీజేపీ పార్టీ. ఇలా బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? నువ్వేం తినాలనేది కూడా అదే శాసిస్తున్న పరిస్థితి. నువ్వేం డ్రెస్ వేసుకోవాలని కూడా చెప్తుంది. అందుకని అక్లక్ని కూడా ఆయన గుడ్డు మాంసాన్ని తీసుకొస్తుందని అతి దారుణంగా ఒక మేధావిని చంపారు. ఇవాళ మేధావులందరూ కూడా బీజేపీ విధానాలు వ్యతిరేకిస్తుంటే ఇవాళ దేశంలో ఉన్న మేధావులందరినీ కూడా లంకా గౌరీశ్వర్ని కూడా చంపేసిన పరిస్థితి. అందుకని ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద పార్టీ, అది ప్రజా వ్యతిరేక పార్టీ, అది ఎప్పుడు కూడా ప్రజలను విభజించి పాలించే పార్టీ తప్ప ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క గౌరవాలను గౌరవించే పార్టీ కాదనేది మేము భావిస్తున్నాం. మీ పాత న్యూ డెమోక్రసీ మాస్ లైన్గా పేరు మార్చుకున్నారు. ఈ క్రమంలో పేపర్లో చూస్తూ ఉన్నాం, కొంచెం పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, డిజిటల్ మీడియాలో కనిపిస్తూ ఉంది తరచు న్యూస్. ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా మెర్జైనట్టు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే వివరించి. ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ మాస్ లైన్ పార్టీలో 3 పార్టీలు విలీనమైన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీయూసీఐలో ఐఎఫ్టియు సంఘం విలీనం కాబోతున్నది. అది మొన్న ఆగస్టు 10వ తారీఖు నాడు ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఆ చర్చలలో వాళ్ళ యొక్క నిబంధనావళి, మా నిబంధనావళి, కార్మిక వర్గ యొక్క ఐక్యత కోసం మేము చర్చించడం అనేది జరిగింది. ఆ రెండు భావస్వరూప్యత ఇద్దరికి ఒక్కడికి ఉంది కాబట్టి 2 సంఘాలు కలిసిపోవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో ఐఎఫ్టియు అనేది టీఈసీలో విలీనం అవుతుంది. భవిష్యత్తులో కార్మిక ఉద్యమం, భారతదేశ కార్మిక ఉద్యమం, కార్మిక హక్కుల కోసం టీయూసీఐ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి చెప్పండి, మీ ట్రేడ్ యూనియన్, ఆ ట్రేడ్ యూనియన్ పాత న్యూ డెమోక్రసీ కంటే ఇప్పుడు ఉన్నటువంటి మాస్ లైన్ పెద్ద పార్టీగా అనిపిస్తుంది. 15 రాష్ట్రాల్లో పైగా ఆర్గనైజేషన్ ఉన్నది. ఇంకా కార్మిక వర్గం అంటే 29 రాష్ట్రాలు స్ట్రెంథెన్ చేసుకునే అవకాశం ఉంది. మీరు మెర్జీ కావడానికి, విలీనం కావడానికి ఆ కార్మిక వర్గాలు ఐఎఫ్టియు కాస్త
టీయూసీఐగా కావడానికి మీరేం ప్రతిపాదనలు అందులో పెట్టారు? ఐఎఫ్టీగా ఏమైనా గుర్తున్నంత వరకు ఏమైనా అవకాశం ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ప్రధానంగా అటు టీయూసీఏ కానీ ఐఎఫ్టీ కానీ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద రెండు పోరాటాలు నిర్వహిస్తుంది. మా విధానాలు వాళ్ళ విధానాలు ఒకటే కాబట్టి దేశంలో ఉన్న కార్మిక వర్గ హక్కుల కోసం విడివిడిగా సంఘాలు ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అందరం కలిసి ఉంటే కార్మిక వర్గానికి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఐఎఫ్టీని, మేజర్ సంఘమైన ఐఎఫ్టీని టీసీలో విలీనం చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా రెండు సంఘాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవటం కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేయాలని. అదేవిధంగా ఇలా బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయబోతుంది ప్రభుత్వాలు. అనేక బ్లాకులను ఇప్పటికే సింగరేణిలో మొత్తాన్ని కూడా అమ్మకాన్ని పెడుతున్న పరిస్థితి. ఒకప్పుడు సింగరేణి అంటే 1,40,50,000 మంది ఉన్న కార్మిక వర్గం ఇవాళ 49,000కు వచ్చింది. ఇలాంటి కార్మిక వర్గ హక్కులు కాపాడాలంటే అందరం ఒకే లక్ష్యంతో పనిచేయాలి. భారత కార్మిక వర్గం అనే లక్ష్యంతో ఈరోజు మేము టీఈసీలో విలీనం అవుతున్నాం. అదేవిధంగా టీఈసీ ఎజెండా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడాలి అనే ఒక ఎజెండా కాబట్టి దాంట్లో మేము విలీనం అవుతున్నాం. జిల్లాల డివిజన్ పాత 10 జిల్లాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పార్టీది చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర. కేసీఆర్ నర్స్ చేసి ఖమ్మం చేసుకొచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఇది చేశారు. మీ కామ్రేడ్స్ అంతా కూడా చాలా అత్యధిక కేసులు కోర్టుల చుట్టే గడిచిపోయిన నేపథ్యం నేను ఎరుగుతున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 జిల్లాలు ఉండేది, ఈరోజు 33 జిల్లాలని. సరే, ఈ జిల్లాలు ఏర్పడటం మంచిదే కావచ్చు పరిపాలన కోసం, సౌలభ్యం కోసం. కానీ కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇండస్ట్రీస్ అసలు ఏమీ లేకుండా పోయినాయి. అన్నీ అటు కోల్ బెల్ట్కి సంబంధించినవి కానీ, పేపర్ బోర్డు కానీ, పాల్వంచ కేటీపీఎస్ ఫస్ట్ ఫేజ్ కానీ, ఏర్పడబోయే కొత్తది కానీ, లేకపోతే కొత్త విద్యుత్ ప్లాంట్లు మణుగూరుకి వెళ్ళి కానీ, ఇవన్నీ కూడా కొత్తగూడెం జిల్లాకి వెళ్ళిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి సంబంధించి ఎక్కడానికి ఖమ్మంకిలా దూకటానికి పాలేరు చెరువు మిగిలిందని చందంగా ఖమ్మం ప్రజలు మన ఈ నేపథ్యంలో ఒక ట్రేడ్ యూనియన్గా అనేక సంవత్సరాలు ఖమ్మం జిల్లా బిడ్డగా, ఖమ్మం జిల్లాకు సంబంధించి మీ పార్టీగా కానీ ట్రేడ్ యూనియన్గా ఏమి ఆశిస్తుంది, ఖమ్మం జిల్లాలో ఇంకేమేమి పెడితే బాగుంటుంది అనే దానికి సంబంధించి వివరించండి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు అనేక వనరులు ఉన్న జిల్లా ఇది. రెండు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రధానమైన ఉత్పత్తి రంగాలన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పరిమితమైనవి. ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఉత్పత్తి రంగాలు ఏమి లేవు. ఇక్కడ మొత్తం కూడా అసంఘటిత రంగ కార్మిక వర్గమే ఖమ్మం జిల్లాలో ఉన్నది. అది కూడా గ్రానైట్ పరిశ్రమ గతంలో మంచిగా వర్ధిల్లింది. అది అనేక ట్యాక్సులు, ప్రభుత్వ యొక్క పాలసీల వల్ల ఇవాళ ఒకప్పుడు 500 గ్రానైట్ ఫ్యాక్టరీలలో దాదాపు 20,000-30,000 మంది కార్మికులు ఉన్నోళ్ళు ఇవాళ ప్రభుత్వ పాలసీల వల్ల ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు లేక ఫ్యాక్టరీలను మూతపడుతుంటే దాంట్లో ఉపాధి రంగంలో ఉన్న కార్మికులందరూ కూడా ఇలా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంట్లో పాలకులు ఈ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మంత్రులు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎటువంటి రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇలా చిన్న పరిశ్రమలు అనేవి కూడా కుటీర పరిశ్రమలుగా మారిపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సత్తుపల్లిలో పెద్ద బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది ఖమ్మం జిల్లాకి. ఆ ఉత్పత్తిలో ఉన్న బొగ్గు రంగాన్ని కూడా ఉపయోగించుకొని దాంట్లో మొత్తం కూడా ఒకప్పుడు బావులు ఉండేవి, ఇప్పుడు అన్నీ ఓపెన్ కాస్ట్లు అయినాయి. ఈ ఓపెన్ కాస్ట్లు అయితే ఒకప్పుడు బావులు ఉంటే 1000 మంది 2000 మంది ఉద్యోగాలు ఉండేవి. కానీ మొత్తం ఓపెన్ కాస్ట్ల వల్ల ఇవాళ మొత్తం కూడా ఈ ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా గుజరాత్ వాళ్ళే. మొత్తం శ్రీరాంపూర్ నుంచి చూసుకుంటే సత్తుపల్లి వరకు కూడా ఇవన్నీ గుజరాత్ వాళ్ళే, ఈ ఎక్కడి కూడా తెలంగాణ వాళ్ళే లేవు. కాబట్టి ఇట్లాంటి వాటిలలో వాళ్ళంతా కూడా గుజరాత్ వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని, వర్షా వాళ్ళని పెట్టుకుంటున్నారు. మన తెలంగాణ వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడున్న బొగ్గు బావులలో ప్రధానంగా ఓపెన్ కాస్ట్లలో మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకప్పుడు అసంఘటిత రంగ రైస్ మిల్లులు కానీ, ఈరోజు ఎఫ్సీఐ ఉంది ఖమ్మంలో. ఆ ఎఫ్సీఐలో కూడా సక్రమంగా సరుకు రాకపోవడం వల్ల దాంట్లో కూడా పనిచేసే వాళ్ళు లేరు. మొత్తం కూడా జిల్లాలో ఒక ప్రధానమైన ఒక పబ్లిక్ సెక్టార్లో ఒక 10,000 మంది కార్మికులు పనిచేసే ఎటువంటి ఉత్పత్తి రంగం లేదు. మొత్తం కూడా అసంఘటిత రంగమే ఉన్నది. కాబట్టి ఈ ఖమ్మం నగరంలో ఉత్పత్తికి కారణమైన అనేక వనరులు ఉన్నాయి, ఇవాళ అనేక ఉన్నాయి. ఆ వనరులన్నీ పాలకులు ఉపయోగిస్తే అది ఉత్పత్తికి ఉపయోగపడుద్ది, కార్మికులకు ఉపయోగపడుతుంది, ఉద్యోగులకు ఉపయోగపడుద్ది. ఆ వైపు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఖమ్మంలో ఇవాళ మున్సిపాలిటీలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఏదా షాప్ మాల్స్లలో పనిచేసే వాళ్ళు కానీ ప్రధానంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగం కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖమ్మంలో
ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్గా మేము భావిస్తున్నాం. అదేవిధంగా పాలకులు ఎప్పటి నుంచో ఖమ్మానికి ఒక విద్యకి ఒక ప్రామాణికంగా ఇక్కడ ఉన్నది. కానీ దానికి ఒక యూనివర్సిటీ లేదు. ప్రతిసారి ఎన్నికల్లో పాలకులు ఎన్నికల వాగ్దానం జడివాన్లో కురిపిస్తున్నారు, యూనివర్సిటీ చేస్తామన్నారు. ఒక 70-80% గిరిజనులు ఉన్న ప్రాంతం ఇది. ఇంతవరకు అది యూనివర్సిటీ లేదు. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీ వస్తే దాంట్లో దాదాపు ఒక 5-6 వేల మంది ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా బయ్యార ఐరన్ ఓర్ ఉంది. ఆ ఐరన్ ఓర్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వందలాది మందికి బయ్యారం మండలంలో పని ఉపాధి దొరికింది. ఆ ప్రభుత్వం దాంట్లో క్వాలిటీ లేదనే పేరున దాన్ని మూసేయటం వల్ల ఆ ఉపాధి రంగం లేకుండా పోయింది. తెలంగాణ వచ్చేటప్పుడు తెలంగాణ విభజనలో కానీ తెలంగాణలో కానీ ఐరన్ ఓర్ పెడతామని కూడా పాలకులు వాగ్దానాలు చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతిసారి ఎన్నికల్లో మేము చేస్తామని చెప్తుందే తప్ప దాన్ని అమలు చేయట్లేదు. కాబట్టి బయ్యారంలో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మన పక్కనే కారపల్లిలో మాధవరం స్టీల్ ప్లాంట్ ఉంది. ఒకప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ వేల మంది కార్మికులు పనిచేశారు. ఇవాళ అది ప్రైవేటీకరణ కావటం వల్ల ఇవాళ మొత్తం అందులో ఉన్న కార్మికులందరూ కూడా ఉద్యోగాలు పోతున్న పరిస్థితి, ఉన్న ఉద్యోగాలు కూడా భద్రత లేని పరిస్థితి. కాబట్టి మాదారం ఐరన్ ఓర్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంచి దాన్ని అభివృద్ధి చేయాలని కూడా మేము కోరుతున్నాం. కామ్రేడ్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాను. రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో వాళ్ళు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పేసి 2014లో వాళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే 10 సంవత్సరాల్లో 10 రోజులు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం. అంటే 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ దేశంలో పేదరికం అనేది ఉండేదే కాదు, దేశ ప్రజలు ఇంకా సౌభాగ్యవంతంగా ఇంకా మెరుగైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉండేది. ఈ నేపథ్యంలో అసలు రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేని నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఉద్యోగాల పట్ల లేకపోతే కార్మిక వర్గం పట్ల లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ మీద ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మీ ట్రేడ్ యూనియన్ దీన్ని ఈ 2 రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ ప్రభుత్వాలని ఏ విధంగా చూస్తుంది వివరించండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కార్మిక వర్గం వల్ల సవతి తల్లి ప్రేమను మాత్రమే వెనకబోస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో నేను ఉద్యోగ కల్పనలు తీసుకొస్తాం అని ఆ రోజు రాజీవ్ గాంధీ టైంలో చెప్పారు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలను ఓడి తీసుకుని పోయారు. బీజేపీ 2014 ఎన్నికల్లో రాగానే నేను ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి కార్మిక వర్గ ఓట్లు దండుకునేది. కానీ ఈ 14 సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలను ఓడదీస్తుంది తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కర్లేవు. ప్రధానంగా ఇవాళ బ్యాంకింగ్ రంగ సెక్టార్ని మొత్తం అదానీ అంబానీకి అప్పచెపుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎల్ఐసి, విద్యుత్తు, అన్ని రంగాలని కూడా ప్రైవేటీకరణ మోజుల్లో పెడుతుంది. నష్టాల పేరున వాళ్ళకు అప్పచెప్తుంది తప్ప ఇవాళ నష్టాలకు కారణం ఎవరనేది ఈ పాలకులు ఆలోచన చేయట్లేదు. ఇవాళ నష్టాలకు కారణం ప్రధానంగా మేము భావించేది ఏంటంటే పాలకులు మాత్రమే తప్ప కార్మికులు కాదనేది మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ పాలకులు ఉద్యోగాల వల్ల కానీ అనేక విషయాలలో కానీ కార్మికుల వల్ల కానీ మొత్తం బడా బూస్ వాళ్ళకు అప్పచెప్తుంది తప్ప పేదవాళ్ళకి ఎటువంటి రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంట్లో భాగమే ఇవాళ బిఎస్ఎన్ఎల్ రంగం ఉంది. ఇవాళ బిఎస్ఎన్ఎల్ రంగానికి ఉన్న టవర్స్ని 5G ఇవ్వంటే ఇవ్వని పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కల్పిస్తుంది. దానివల్ల ఇవాళ బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా కుదేలైపోతుంది ప్రభుత్వ రంగ సంస్థ. కామ్రేడ్, ఇప్పుడున్న ఏఫ్టీ కానీ భవిష్యత్తులో మీ ట్రేడ్ యూనియన్ టీయూసీఐగా మారిపోతుంది. టీఐసీ జెండా ఎజెండా ఏంటి? అసలు భారత కార్మిక వర్గం మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి. భారత కార్మిక వర్గానికి ప్రధానంగా మేము కోరేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండాలనేది మా డిమాండ్. కార్మిక వర్గం రెక్కలు ముక్కలు చేసుకుని సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఇలా శ్రమకు తగ్గ ఫలితం లేని పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే గెలిచి 5 సంవత్సరాలు అయితే అతని పెన్షన్ సౌకర్యం ఉంది. కానీ 55 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసిన కార్మికులకి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇవాళ పెన్షన్ స్కీమ్ని కూడా తీసేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రధానంగా మేము కార్మిక వర్గానికి కష్టజీవులకు పిలిపించేది ఏంటంటే మన శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండాలి. కార్మిక చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలు చేశారో ఆ కార్మిక చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలనేది మా కార్మిక వర్గ ప్రధానమైన డిమాండ్. కాబట్టి చెప్పండి, భవన నిర్మాణ రంగంలో చాలా విభాగాలు ఉంటాయి. అటు సుతారి సుతారి టాపి పనిచేసే సుతారి, ఇటు బొచ్చిమోసే కూలి దగ్గర నుంచి ప్లంబరు, కరెంట్ వాళ్ళు, లేకపోతే రాడ్ బెండింగ్ వాళ్ళు, లేకపోతే సెంటరింగ్ వాళ్ళు, మట్టి పని చేసే మట్టి పని చేసే కార్మిక వర్గం కానీ అనేక విభాగాలు ఇందులో పనిచేస్తూ ఉన్నాయి. పెయింటింగ్ చేసేవాళ్ళు,
అని ఇట్లా సన్న పని చేసే వడ్ల పని చేసేవాళ్ళు, డోర్లు అవన్నీ ఇట్లా అనేక విభాగాలు ఉన్నాయి. భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఉపాధి మార్గాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో ఏమైనా కార్మిక వర్గానికి సంబంధించి పరిస్థితి బాగాలేక కింద పడి గాయాలైతేనో ఏమైనా డెత్ వైపు వెళితేనో ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు, మీ కార్మిక వర్గంగా దాన్ని వాళ్ళకి సంబంధించి ఏమడుగుతా ఉన్నారు వివరించండి. జనరల్గా అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణాలు కానీ, అమాలీలు కానీ, మున్సిపల్ రంగం కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ, అదే ఏఎన్ఎంలు కానీ, ఇలా వందలాది వేలాది మంది కార్మికులు ఇలా తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఒక భద్రత లేదు, ఒక చట్టం లేదు, ఒక పని విధానం లేదు. ఎంతసేపు యాజమాన్యుల యొక్క దయా దాక్షిణాల మీద ఆధారపడి మాత్రం వాళ్ళు బతుకుతున్నారు. ముఖ్యంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు శ్రమకి ఉత్పత్తికి మూలమైన భవన నిర్మాణ కార్మికులు 45 రంగాలలో పనిచేస్తున్నారు. అందులో ఈ 45 రంగాలు చేసే కార్మికులు ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనే ఒక చట్టం వచ్చింది. ఈ చట్టంలో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ పథకాల వల్ల ఇవాళ మొత్తం అసలు ఆ రంగంలో పనిచేసే కార్మికులు లేకుండా ఇవాళ మొత్తం పైరవికారులు తయారై మొత్తం కార్మికులకు రాకుండా ఇవాళ ఆఫీసర్లు అదేవిధంగా పైరవికారులు మాత్రమే ఆ లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడైనా బిల్డింగ్ కడితే ఆ నుంచి కింద పడితే కనీసం ఒక చట్టం లేదు, ఒక భద్రత లేదు. అక్కడ ఎక్కడైతే సంఘాలు ఉంటాయో ఆ సంఘాలు ఉన్న చోట మాత్రమే వాళ్ళకు కొన్ని హక్కులు, కొన్ని రాయితీలు వస్తున్నాయి తప్ప సంఘాలు లేని కాడ ఇలా అనేక మంది కార్మికులు చనిపోతారు. ముఖ్యంగా ఇలా గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అది ఇతర రాష్ట్రాల నుంచి ఇలా తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేలాది మంది కార్మికులు ఉన్నారు. మన కరోనా టైంలో అనేక మంది వలస కార్మికులు బయటపడ్డారు మనకి. కానీ వాళ్ళకు ఒక చట్టం లేదు. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రమ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి టైం లేదు, చట్టం లేదు. అట్లాంటి కార్మికులను ఇలా వేలాది మంది తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి చట్టం తేవాలి, భద్రత కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మున్సిపల్ కార్మిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో 65,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి రాత్రి పొద్దున్న లేచి ప్రజల ఆరోగ్యాలు కాపాడి రోడ్డుని శుభ్రం చేస్తున్న కార్మికులకి కనీస వేతనాల చట్టాలు కాలేవు. ఎక్కడ చూసినా వాళ్ళకి 15 ఏళ్ళ లోపే జీతం ఉందే తప్ప ఎక్కడ కాలేదు. ఇవాళ వాళ్ళు పొద్దుస్తమానం డ్రైనేజీలలో దిగి మురికిని శుభ్రం చేస్తున్న ఆ కార్మికులను చూస్తే ఆ కార్మికులకు రోగం వచ్చి రొప్పు వచ్చినా కానీ పట్టించుకునేవాడు లేడు. కాబట్టి ఈ అన్నింటిలో కూడా పాలకులు ఎవరు వచ్చినా వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేడు. ఇలా ఆశాలు పొద్దుస్తమానం లేస్తే గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇలా ఉపాధి హామీ కార్మికుల గురించి మాట్లాడతారు. అంగన్వాడీ కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల పైచిలకు ఇవాళ అమాలీలు ఉన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకు ఒక చట్టబద్ధమైన హక్కు లేదు. అందరూ కూడా ఇవాళ వ్యాపార వర్గాల దయాదాక్షిణాల మీద, యజమానుల యొక్క దయాదాక్షిణాల మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన పాలకులు కానీ, గత పాలకులు కానీ అనేక వాగ్దానాలు చేశారు. మీ అందరికీ ఒక చట్టబద్ధత తీసుకొస్తాం, సంక్షేమ బోర్డుని తీసుకొస్తాం, మీకు ఉపాధి రంగం కల్పిస్తామని చెప్పారే తప్ప ఏ ప్రభుత్వం వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, అమాలీలకు సంక్షేమ బోర్డు తెస్తానని. ఇలా ఆటో కార్మికులు వందలాది మంది ఉన్నారు. ఆ ఆటో కార్మికులకు కూడా కనీసం సంక్షేమ బోర్డు లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వాళ్ళ పనికి భద్రత కల్పించాలి, వాళ్ళందరికీ కూడా కార్మిక చట్టాలను వర్తింపజేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. కాబట్టి మీ విప్లవకర పార్టీలే సడన్గా మీరు ఎమ్మెల్యే అయ్యారు అనుకున్నాం. ఒక చెప్పుల షాప్ ఓపెనింగ్, ఒక బంగారం కొట్టు ఓపెనింగ్ 2 ఒకే టైంలో పెట్టారు మీ పార్టీ వాళ్ళు. చెప్పరాది? ఓకే. కార్ల్ మార్క్స్ గురించి 4 మాటలు చెప్పండి. కార్ల్ మార్క్స్ గురించి 4 మాటలు, అంబేద్కర్ గురించి 4 మాటలు చెప్పండి. ఈ పార్టీ పాలసీలు తప్పకుండా చెప్పాల్సిందే. కార్ల్ మార్క్స్ గురించి 2 మాటలు చెప్పండి. కామ్రేడ్ కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారికి మూలమైన, శ్రమదోపిడికి మూలమైన దాన్ని కనిపెట్టినవాడు మొదటి వ్యక్తి కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి దిక్చూచి, ప్రపంచ కార్మిక వర్గం యొక్క సంపదకు మూలమైన శ్రమజీవులకి ఈ సంపద చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. అందుకే కార్ల్ మార్క్స్ యొక్క జీవితం కానీ, కార్ల్ మార్క్స్ యొక్క ఆశయాలను కానీ మనందరం కూడా పుణికిపుచ్చుకోవాలనేది నేను కోరుతున్నాను. కాబట్టి అంబేద్కర్ గురించి 2 మాటలు చెప్పండి. అంబేద్కర్ ముఖ్యంగా అట్టడుగు వర్గాల గురించి తమ జీవితాన్ని త్యాగం చేశాడు. ఏదైతే గ్రామీణంలో ఉన్న దోపిడీ అణచివేతలు ఉన్నాయో, ఎక్కడైతే పేదలు అణచివేతకు గురి అవుతున్నారో, చదువులకు దూరం ఉంటున్నారో, వాళ్ళందరూ కూడా చదువుకుని చైతన్యం కావాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగంలో కొన్ని వర్గాలకి రాయితీలు తీసుకొచ్చాడు. ఆ రాయితీలని కల్పించిన వాటిలో మొదటి వ్యక్తి అంబేద్కర్ అనేది నేను భావిస్తున్నాను. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గురించి
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన మొదటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్న వెనకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీలకి చదువు కోసం తమ జీవితాన్ని త్యాగం చేసింది మొదటి ఉపాధ్యాయులు సావిత్రి పూలేబాయి అనేది నేను భావిస్తున్నాను.